తండ్రి. అంతేకాక శ్రేష్టమైన మీ వాక్యాన్ని వినే అదృష్టాన్ని కూడా, చెప్పే భాగ్యాన్ని నాకు, వినే భాగ్యాన్ని మీ పిల్లలకి ఇచ్చిన విధానాన్ని బట్టి కూడా మీ పరిశుద్ధ పదాలకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచు, ఒక చక్కటి పాఠాన్ని క్రైస్తవ సమాజానికి కనువిప్పు కలిగించే, కొందరు దొంగలను పట్టించే పాఠాన్ని ఆలోచిస్తున్న మాకు తండ్రి తోడుగా ఉండి, ఎవరిని కించపరచక, ఎవరి హృదయాలను గాయపరచక, సత్యాన్ని ఆవిష్కరించే అదృష్టాన్ని దయతో మాకిచ్చి చెబుతున్న నాకు మంచి సమయోచితమైన ఆలోచనను, వాక్శక్తిని, వాక్శుద్ధిని దయతో ప్రసాదించగలరని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన జగద్రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది దేవుని పిల్లలారా, మరి లేఖనాల పరిశోధన తరగతుల్లోనికి ప్రతి వారము వస్తున్న, అటెండ్ అవుతున్న మీరు ఇప్పటికే మరి సుమారు 200 పాఠాల వరకు మీరు విన్నారు పిల్లారా. ఈరోజు కూడా మరి ఒక చక్కటి పాఠాన్ని బైబిల్ నుంచి మనం ఆలోచిద్దాం. ఇది చాలా అవసరమైన పాఠం. ప్రస్తుతం క్రైస్తవ సంఘంలో, ఇంకా బాగా చెప్పాలి అంటే ప్రపంచ సార్వత్రిక క్రైస్తవ సంఘంలో అనేకులను మోసగిస్తూ, ఈ పాఠం వారికి తెలియకపోవటం వలన అనేకుల చేతిలో అమాయకులైన, దేవుడి కోసం బ్రతుకుతూ వారి ధనాన్ని, వారి సమయాన్ని, వారి సమస్తాన్ని దేవుడికి ఇవ్వాలి అనుకుంటున్న విశ్వాసులను మోసం చేస్తున్న వారిని కొద్దిమందినైనా కాపాడాలన్నటువంటి ఆలోచనతో ఈ పాఠాన్ని మరి సిలబస్లో ఒక పాఠంగా చేర్చి మీకు చెప్పడం జరుగుతుంది. ఆ పాఠం పేరే రాసుకోనండి. అపోస్తులు అనగా ఎవరు? అపోస్తులు అనగా ఎవరు? నేటి కాలంలో అపోస్తులు ఉన్నారా అనే సార్వత్రిక క్రైస్తవ సంఘానికి అవసరమైన చక్కటి పాఠాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాం పిల్లారా. అపోస్తులు అనగా ఎవరు? నేటి కాలంలో అపోస్తులు ఉన్నారా, లేదా అపోస్తులు అనగా ఎవరు? వారికి ఉండవలసిన అర్హత ఏంటి? నేటి కాలంలో అపోస్తులు ఉన్నారా? ఇలాగైనా రాసుకోవచ్చు. దేవుని పిల్లలారా, మత్తయి సువార్త 10వ అధ్యాయం 17వ వచనాన్ని దేవుడు మనకిచ్చిన బైబిల్ గ్రంథం నుంచి ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. అక్కడ శిష్యులను ఉద్దేశించి యేసు క్రీస్తు వారు చెబుతున్న, మనిషిని అలర్ట్ చేసే ఒక మంచి మాటను దేవుడు రాయించాడు. ఆ మాటను ఒకసారి దయచేసి ఎవరైనా చదవండి. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి అన్నాడు. మనుషులను గూర్చి జాగ్రత్త పడండి అంటున్నాడండి యేసుక్రీస్తు ప్రభుల వారు. పిల్లరా, ఇంతకు ముందు ఒకసారి ఈ మాట మీద కొన్ని మాటలను మీకు చెప్పడం జరిగింది. మనుషులను గురించి జాగ్రత్త పడండి అంటున్నాడు. ఏమండి, దేవుడు జాగ్రత్త పడమన్నాడు అంటే ఖచ్చితంగా మనం జాగ్రత్త పడాలంటారా, ఏమరపాటుగా ఉండాలంటారా? దేవుడు జాగ్రత్త పడమన్నాడు అంటే ఖచ్చితంగా మనము జాగ్రత్త పడాలి పిల్లరా. యేసుక్రీస్తు వారు చెబుతున్నారు కనుక, చెబుతున్నది చిన్న వ్యక్తి కాదు, ఆషామాషి వ్యక్తి కాదు, టైంపాస్కు మాట్లాడే వ్యక్తి కాదు, ప్రజల మెప్పు కోసం మాట్లాడే వ్యక్తి కాదు. దేవుడి జ్ఞానాన్ని ప్రజల మేలు కోరి ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మహనీయుడైనటువంటి, సత్యానికి మరో రూపమైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. మీరు మనుషులను గురించి జాగ్రత్త పడండి అంటున్నాడు. ఏమండి,
సింహాలను గురించి జాగ్రత్త పడండి, ఏనుగులను గురించి జాగ్రత్త పడండి, పులులను గురించి జాగ్రత్త పడండి, లేదా ఆకాశంలో ఎగిరే పెద్ద పెద్ద చేపలను సహితము తమ గోర్లతో పట్టి పైకి తీసుకొని వెళ్ళిపోయే రాబందులను గురించి జాగ్రత్త పడండి, పెద్ద గ్రద్దలను గురించి జాగ్రత్త పడండి అని చెప్పటం లేదు. లేదా నీటిలో ఇదే భయంకరమైన చేపలు, షార్కు లాంటి మనిషి రక్తపు బొట్టు సముద్రంలో పడగానే రక్తపు వాసనని, మనుష్య రక్తపు వాసనని 100 కిలోమీటర్ల దూరం నుంచే పసిగట్టగలిగి అటువైపు పరుగులెత్తి తినటానికి ఇష్టపడే క్షణాలలో మనిషిని మింగివేయగలిగినటువంటి షార్కు చేపల గురించో, తిమింగలాల గురించో, సముద్రంలో ఉండే భయంకరమైనటువంటి ప్రాణుల గురించో జాగ్రత్త పడమని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పటం లేదండి. లేదా సర్పాల గురించో, పురుగుల గురించో మీరు జాగ్రత్త పడండి నాయనా అని చెప్పటం లేదండి. మరి దేని గురించి జాగ్రత్త పడమని చెప్తున్నాడు? మనుష్యులను గురించి మీరు జాగ్రత్త పడండి అంటున్నాడు. అంటే ఈ మాట యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతున్నారంటే క్రూర మృగాల కంటే, క్రూర జంతువుల కంటే, నీటిలో క్రూరంగా ఉన్నటువంటి జీవ జాతుల కంటే మనిషికి హాని కలిగించేది మరో మనిషే అని మనకు అర్థమవుతుంది. క్రూర మృగాల కంటే కూడా మనిషికి దేని నుంచి ముప్పు, పెను ప్రమాదం దాగి ఉంది అంటే మనిషి నుంచే అన్న ఆలోచనలు క్రీస్తు మాటలలో మనకు అర్థమవుతున్నాయి. ఎందుకంటే క్రూర మృగాలు, క్రూర జంతువులు శరీరాన్ని మాత్రమే గాయపరచగలవు, తాత్కాలిక నష్టాన్ని మాత్రమే తెచ్చిపెట్టగలవు. అంతే తప్ప శరీరాన్ని గాయపరచగలవే తప్ప ఏ మృగమైనా, క్రూర మృగమైనా, ఏ జంతువైనా మనిషిని లేదా మనిషి ఆత్మని గాయపరచగలవా? మనిషి ఆత్మనికి శాశ్వత నష్టాన్ని కలిగించగలవా? ఆత్మని నిత్యాగ్ని గుండానికి పంపగలవా అని ఆలోచిస్తే ఏవి కూడా చేయలేవండి. శరీరానికి అవి హాని చేయగలుగుతాయి, తాత్కాలికమైన హాని. కానీ ప్రియులారా, మనుషుల గురించి జాగ్రత్త పడమని క్రీస్తు ఎందుకు చెబుతున్నాడు అంటే జంతువుల వలన, క్రూర మృగాల వలన, జలచరాల వలన మనిషికి కలగని ఒక భయంకరమైన హాని, ఒక భయంకరమైన ఆపద మరో మనిషి నుంచి మాత్రమే పొంచి ఉంది గనుక మనిషే మరో మనిషిని నాశనానికి తీసుకువెళతాడు గనక. ఎలా తీసుకువెళతాడు మనిషి మరో మనిషిని నాశనానికి అంటే? కొందరు పాపము చేయించడం ద్వారా తీసుకెళ్తే, మరికొందరు, బాగా వినాలి, కొందరు ఇతర వ్యక్తుల్ని పాపాన్ని చేయటానికి పురుకొల్పడం ద్వారా మందు తాగమనో, సిగరెట్లు తాగమనో, దొంగతనము చేయమనో, లేకపోతే హత్యలు చేయమనో, మారణహోమాన్ని సృష్టించమనో, బాంబులు పెట్టమనో, ఇతరత్ర పాపాలు చేయటానికి పురుగొల్పి నాశనానికి తీసుకెళ్ళటం, ఇది ఒక వంతు. ఈ పాపానికి లోకస్తులు దొరికిపోతారు, లోకస్తులు ప్రేరేపింపబడతారు. కానీ బాప్తిస్వం తీసుకొని పరిశుద్ధులుగా ఉండటానికి క్రైస్తవులుగా సార్వత్రిక సంఘంలోకి ప్రవేశించి బైబిల్లో ఉన్నటువంటి మాటలను చదువుకుంటూ దేవుడు చేసిన హెచ్చరికలను ఒక్కొక్కటిగా హృదయంలో నింపుకుంటూ ఉన్నవారిని తప్పులు చేయమని ప్రేరేపించేవారు ఏమీ చేయలేరు. కానీ లోకస్తులను వారు ప్రేరేపించగలరు, లోకస్తులను ఈ తప్పులో పడివేయగలరు. కానీ సంఘంలో ఉన్న సార్వత్రిక క్రైస్తవంలో ఉన్నటువంటి విశ్వాసులను వారి ప్రేరేపణల ద్వారా నాశనం చేయలేరండి, పాపం పాలు చేయలేరండి. ఒకరినో ఇద్దరినో బలహీనులైన వారిని చేయగలరేమో తప్ప అందరినీ చేయలేరు. మరి సంఘంలోకి వచ్చిన అందరినీ నరకం పాలు చేయాలంటే ఏం చేయాలి? సంఘంలోకి వచ్చిన అందరినీ పాపాలు వద్దనుకొని లోక పాపాలకు
ప్రక్షాళన చేసుకొని పరిశుద్ధులుగా ఉంటూ పరలోకానికి వెళ్ళిపోవాలన్న ఉన్నతమైన ఆశయాలతో సంఘములోకి వచ్చిన వారిని మరి ఎలా నాశనం చేయగలరు? ఎలా నాశనం చేయగలుగుతాం? మంచి మాట చెప్పారండి మీరు. నిజంగా వింటున్న పాఠాలు మీలో పనిచేస్తున్నాయని అర్థమవుతుంది. అవునండి, మీరు చెప్పింది కరెక్టే. బోధన మార్చడం ద్వారా, తప్పు బోధన చేయటం ద్వారా, బోధన మార్చటం ద్వారా మొత్తం వింటున్న క్రైస్తవులందరినీ నాశనానికి తీసుకొని వెళ్ళవచ్చు. ఈ బోధ అనేది, తప్పుడు బోధ అనేది ఎవరి వలన పుట్టింది? అపవాది వలన పుట్టింది, సాతాను వలన పుట్టింది. వాడొచ్చి మనకు చర్చిలోకి వచ్చి మైకు దగ్గర తప్పుడు మాటలు చెప్పాడు అనుకోండి, తప్పుడు బోధ చేశాడు అనుకోండి, వింటామా అండి? వినము. ఆ సంగతి మనకంటే ముందు ఎవరికి తెలుసు? వాడికి తెలుసు. వాడుగా వచ్చి చెప్పాడంటే వినమన్న సంగతి తెలుసు. అంటే ఇప్పుడు వాడు క్రైస్తవుల్ని నరకానికి తీసుకొని వెళ్ళాలి అంటే బోధన మార్చాలి. మరి బోధన మార్చాలి అంటే ఎవరి ద్వారా మార్చాలి? వాడు ఒక సింహం ద్వారా, ఒక పులి ద్వారా మార్చగలరంటారా? ఒక ఏనుగు ద్వారా, ఒక జిరాఫీ ద్వారా, లేదా ఒక తాచుపాము ద్వారా, అనకొండ ద్వారానో, లేదా నీటిలో భయంకరంగా ఉన్నటువంటి సొరచేప ద్వారానో, షార్క్ ద్వారానో, ఏ తిమింగలం ద్వారానో, విష సర్పాల ద్వారానో వాడు ఈ పనిని చేయగలరంటారా? చేయలేడండి, చేయలేడు ప్రియులారా. ఒక్కసారి మాత్రమే ఆ అవకాశాన్ని దేవుడు వాడికి ఇచ్చాడు. ఆది తల్లిదండ్రులను సర్పంలోకి ప్రవేశించి మోసగించే అవకాశాన్ని, జంతుజాలాన్ని తనకు సాధనాలుగా ఉపయోగించే అవకాశాన్ని ఒక్కసారి మట్టుకే ఇచ్చాడు. ఆ తర్వాత దేవుడు ఇవ్వలేదు. మరి వాడు ఎవరి చేత తన పనిని కానించుకుంటాడు? ఎవరి చేత తన బోధన చేయించుకుంటాడు? ఎవరి చేత తప్పుడు బోధన చేసి సంఘాన్ని నరకానికి తీసుకుని వెళతాడు? అంటే అది ఈ సృష్టిలో ఒకే ఒక ప్రాణి వలన, ఒకే ఒక్కరి వలన ఆ కార్యాన్ని వాడు నిర్వర్తించుకుంటాడు. ఇంతకు ఆ ప్రాణి ఎవరు, ఆ జీవి ఎవరు అని మనం ఆలోచిస్తే ఆ ఒకే ఒక జీవి ఎవరు చెప్పండి? మనిషి. మనిషి ద్వారా మాత్రమే వాడు తన బోధను చెప్పించుకుంటాడు. మనిషి ద్వారా మాత్రమే తప్పుడు బోధను, తప్పుడు సిద్ధాంతాలను సంఘంలోకి ప్రవేశపెట్టి అనేకులను దేవుణ్ణి బోధను ప్రకటిస్తున్నట్లుగా వాడు చూపుకొని నాశనానికి తీసుకొని వెళ్ళిపోతాడండి. ఏమండి, ఇది ఈ శతాబ్దంలో ప్రారంభమైనది కాదు ప్రియులారా. ప్రారంభ శతాబ్దంలోనే సత్యబోధ అనేది క్రీస్తు ద్వారా ప్రకటింపబడి అపోస్తుల ద్వారా ప్రపంచ నలుచెరుగులకు విస్తరిస్తున్నప్పుడు వాడు వేసిన ప్లానే, ఏ దేవుడి పిల్లల ద్వారా దేవుడు తన వాక్యాన్ని ప్రకటింపుకుంటున్నాడో, విస్తరింపచేస్తున్నాడో, అదే దేవుడి పిల్లల ద్వారా తన వాక్యాన్ని వాడు, తప్పుడు బోధను వాడు అదే వాక్యాన్ని చేతికిచ్చి అర్థాలు మార్పించి తప్పుడు బోధ చేయించి క్రీస్తు నమ్ముకుని పరలోకానికి వెళ్ళాలనుకుంటున్న అనేకులను భ్రష్టు పట్టించి భ్రష్టులుగా చేసి నాశనానికి వెళ్ళాలి అని వాడు ఆలోచించాడు. ఆలోచించిన ఆలోచనను వాడు క్రియారూపకంలోకి తీసుకొచ్చాడు, దాన్ని అమలు చేశాడు. మొదటి శతాబ్దం నుంచే అనేకులను నాశనానికి తీసుకొని వెళ్ళిపోతూనే ఉన్నాడు. అందుకే ఒక అబద్ధ బోధను వాడు ప్రవేశపెట్టి అబద్ధ బోధకులు నించోబెట్టి వాడి అనుచరుల ద్వారా వాడి బోధ చేసుకొని నాశనానికి తీసుకెళ్ళటం అనేది ఈ శతాబ్దంలోనే ప్రారంభింపబడింది కాదు ప్రియులారా. అంటే ప్రారంభ శతాబ్దంలోనే వాడు ప్రారంభించాడు. అంటే తప్పుడు బోధను మనిషికి చేయటంలో, మనిషిని మోసపరచడంలో, క్రైస్తవులని ఏమార్చటంలో, తప్పుడు బోధతో మనిషిని నమ్మించి మనిషిని నరకానికి తీసుకొని వెళ్ళటంలో సాతానుగాడుకున్న ఎక్స్పీరియన్స్, ఈ విషయంలో, ఈ పనిలో వాడికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఎన్ని సంవత్సరాలు ఉందో చెప్పండి చూద్దాం. వాడుకున్న ఎక్స్పీరియన్స్ ఎంత ఉందండి? సుమారు 2000 సంవత్సరాలు. ఆలోచించండి పిల్లరా. అంటే తప్పుడు బోధన చేయించడంలో, అనేకుల నాశనానికి తీసుకువెళ్ళటంలో మాలాంటి చిన్న వ్యక్తుల దగ్గర ఉన్నటువంటి మీలాంటి విశ్వాసులు కాదు పిల్లరా. నేను చాలా చిన్నవాడిని. ఈ కాలంలో వాక్యం చెబుతున్నాను, మేమందరం చాలా చిన్నవారమే సత్యాన్ని బోధించేవారం. కానీ సత్యానికి మారురూపమైన క్రీస్తు బోధిస్తున్నప్పుడు ఒకరిని పక్కకు లాగేశాడు. సత్యాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణతో చెబుతున్నటువంటి అపోస్తుల సంరక్షణలో ఉన్న సంఘాలను కూడా
భ్రష్టు పట్టించేశాడంటే మాలాంటి చిన్న వ్యక్తుల ద్వారా వాక్యాన్ని ప్రకటింపజేస్తూ మాలాంటి వ్యక్తుల దగ్గర ఉన్న మిమ్మల్ని ఎంత ఈజీగా బొడి కొట్టించగలడో మీరు ఆలోచించండి. అంటే ఈ పనిలో మనిషిని మోసగించి నరకానికి తీసుకెళ్లటంలో వాడుకున్న ఎక్స్పీరియన్స్ ఎంత అంటే 2000 సంవత్సరాలు. ఏమండి, ఒక పనిని చేయటంలో 2000 సంవత్సరాల అనుభవాన్ని కలిగిన వ్యక్తిని ఎక్కడైనా మీరు చూశారండి? ప్రపంచ చరిత్రలో ఎవరి గురించి అయినా మీరు విన్నారా అండి? ఇటువంటి వ్యక్తి గురించి ఎవరికైనా తెలుసా అండి? ప్రపంచానికి తెలియదు కనుకే వీడి గురించి పేపర్లలో ఉండదు, వీడి గురించి న్యూస్ పేపర్లలో ఉండదు, ఈ సంగతి గురించి గిన్నిస్ బుక్లో ఉండదు. పిల్లరా, వాస్తవానికి గిన్నిస్ బుక్ ఎక్కిస్తే వీడి పేరు ఎక్కించాలి. ఏమని? ఒకే పనిలో 2000 సంవత్సరాల అనుభవం కలిగిన ఏకైక దొంగోడు వీడే అని ఆలోచించండి. కానీ సమాజానికి తెలుసా వీడి గురించి? తెలియదు కనుక విడిచిపెట్టేశారు. అదే వాడికి కావాలి, అదే వాడికి కావాలి. దేవుని పిల్లలారా, ఆలోచిద్దాం. ఏమండి, అలాగా వాడు ఉపయోగించే తప్పుడు బోధన ప్రవేశపెట్టే వాడు ఉపయోగించే ఆ సాధనాలలో ఏమండి ఒక సాధనాన్ని వాడు ఎలా వాడుకుంటున్నాడో తెలియజేసే అంశాన్నే ఒక పాఠంగా ఈరోజు మీకు ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఇదంతా తెలుసుకున్నాడు కనుక యేసుక్రీస్తు ఏమన్నాడు? మనుష్యులను గురించి మీరు జాగ్రత్త పడండి, దయ్యాన్ని గురించి జాగ్రత్త పడండి, క్రూర మృగాల గురించి జాగ్రత్త పడండి అని చెప్పలేదు. దయ్యం అంత ప్రమాదకరమైనదైనా దయ్యం గురించి మీరు జాగ్రత్త పడండి అని చెప్పకుండా మనుషులను గురించి జాగ్రత్త పడండి ఎందుకు చెప్తున్నాడు? మనుష్యులనే తన పరిచారకులుగా అది మార్చుకొని తాను సంఘానికి చెప్పవలసిన బోధని మనుషుల ద్వారా అది ప్రయోగిస్తుంది, చెప్పించుకొని నాశనం తెస్తుంది. కనుకే యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతూ, నాయనా మనుషులను గురించి మీరు జాగ్రత్త పడండి అన్నాడు. పిల్లరా, యేసుక్రీస్తు వారు ఎందుకు ఆ మాట చెప్పాడో మరి ఈ పాఠం విన్న తర్వాత మీకు అర్థమవుతుంది. మరి మనుషుల గురించి జాగ్రత్త పడమన్నాడు కనుక ఆయన మాట శిరోధార్యంగా మనం దాన్ని భావించాలి. కనుక క్రీస్తు మాటను శిరోధార్యంగా భావించి ఆయన మనుషుల గురించి జాగ్రత్త పడమని చెప్పిన తర్వాత కూడా మనుషులను గురించి జాగ్రత్త పడకపోతే సంఘానికి, విశ్వాసులకి, ప్రపంచ సార్వత్రిక క్రైస్తవ సమాజానికి ఎటువంటి నష్టం కలుగుతుందో, ఎటువంటి నాశనం తటస్థిస్తుందో, ఎంతమంది ఇప్పటికే దాన్ని జాగ్రత్త పడక నాశనానికి దిగజారిపోయారో, ఎంతమంది దిగజారడానికి సిద్ధంగా ఉన్నారో తెలియచేసే పాఠమే ఈ పాఠం. ఈ పాఠం విన్న తర్వాత అసలు సంగతి మీకు అర్థమవుతుంది. ఆలోచిద్దాం దేవుని పిల్లలారా. ఇంతకు ఎవరు అపోస్తలులు? అపోస్తలులు ఎవరు? నేటి కాలంలో అపోస్తలులు ఉన్నారా అన్న ఈ పాఠాన్ని మనం ఆలోచిద్దాం కూలంకషంగా బైబిల్లో. ఎందుకంటే దేవుడు ఎంత గొప్పవాడంటే, ఎంత మంచివాడంటే, మనకు వచ్చే ఏ ప్రశ్నకైనా సకల ప్రశ్నలకి సమస్త విధములైన జ్ఞానముతో సమాధానాన్ని వ్రాయించి సంసిద్ధంగా బైబిల్లో ఉంచిన గొప్పవాడు. అందుకే ప్రియులారా, దేవుడు ఇచ్చిన బైబిల్ గ్రంథం నుంచి అసలు అపోస్తులు ఎవరు నాయనా, ఎంతవరకు ఉన్నారు నాయనా, ఇప్పుడు అపోస్తులని చాలామంది వచ్చారు నాయనా, వారందరూ కూడా నిజంగా అపోస్తులే నా తండ్రి అని దేవుడిచ్చిన వాక్యంలో మనం అడిగి దేవుణ్ణి ముందుకు వెళదాం. లేఖనాల వెలుగులో పిల్లారా, అపోస్తులు ఎవరు అనే పాఠాన్ని మనం ఆలోచిద్దాం. ఏమండి, అపోస్తులుడు అనగా ఎవరో మనకు తెలియాలి అంటే ఆ పదానికి అర్థమేంటో ముందు మనకు తెలియాలి. ఆలోచించండి దేవుని పిల్లలారా. అపోస్తులుడు అనగా ఇంతకు అర్థమేంటి? అపోస్తులుడు అనగా పంపబడిన వాడు అని అర్థమండి. అపోస్తులుడు అనగా పంపబడిన వాడు అని అర్థం ప్రియులారా. మరి నా మాటను బట్టి కాకుండా దేవుడి మాటను బట్టి కూడా మనం చూసుకోగలిగితే, ఈ మాట దేవుడు చెప్పాడా అని బైబిల్ని పరిశీలిస్తే అపోస్తులు అనే పదానికి అర్థాన్ని చెబుతూ మరి యోహాను సువార్త 13వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు ఏమని వ్రాయించాడో చూడండి ప్రియులారా. అపోస్తుల కార్యాలు యోహాను సువార్త 13వ అధ్యాయము 16వ వచనాన్ని నాన్న చూడండి. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడినవాడు తన్ను పంపిన వాని కంటే
గొప్పవాడు కాడు. చాలండి, చాలు బ్రదర్. పిల్లరా, ఇక్కడ పంపబడినవాడు అనే పదము దగ్గర ఒక అంకె వేసి కిందన పుట్నోట్లో దాని కింద ఏమిచ్చాడో దయచేసి చూడండి. పంపబడినవాడు అనగా కిందన ఏమిచ్చాడు? అపోస్తులుడు అన్నాడు. పిల్లరా, అంటే అపోస్తులుడు అనగా అర్థం పంపబడినవాడు అని బైబిల్ సెలవిస్తోంది. అపోస్తులు అనగా అర్థం ఏమని చెప్తుంది బైబిల్? పంపబడినవాడు అని చెప్తోంది. పిల్లరా, దీనికి తిరుగులేదు. అపోస్తులు అన్న మాటకి దేవుడు చెప్పిన పంపబడినవాడు అన్న ఈ అర్థానికి తిరుగులేదు. పిల్లరా, మరలా ఎవరైనా ఏదైనా చెబితే వినండి, చెప్పిన వ్యక్తిని బైబిల్లో ఎక్కడుందో చూపించమని అడగడం మన బాధ్యత. అపోస్తుడు అనగా పంపబడినవాడు అన్నాడు. మంచిది. ఎవరి చేత పంపబడినవాడు? ఎవరి చేత పంపబడినవాడు? ఎందుకంటే అపోస్తులుడు అనగా పంపబడినవాడు అనగానే నేను ఒక వ్యక్తిని పంపుతాను, మీరు ఒక వ్యక్తిని పంపుతారు, అందరము వ్యక్తులను పంపుతాం. మరి మనం పంపుతున్న వీళ్ళందరూ అపోస్తులులా? చూసారా? అపోస్తులుడు అనగానే బైబిల్లో మాటకు బైబిలే సమాధానంగా చూసుకున్నాం. ఇక పంపబడినవాడు అన్నాడు. అయితే ఎవరి చేత పంపబడినవాడు కూడా మనకు తెలియాలి. మన చేత, కనిపించే మనుషులందరి చేత ఎవరి చేత పంపబడినవాడు అపోస్తులుడు అని బైబిల్లో మనం ఆలోచిస్తే, దేవుని పిల్లలారా, మరి బైబిల్లో 3 రకాలుగా పంపబడిన అపోస్తులు మనకు కనబడతారు. నెంబర్ 1, తండ్రి ద్వారా పంపబడిన అపోస్తులు. తండ్రి అయిన దేవుడి ద్వారా, మన తండ్రి ద్వారా పంపబడిన అపోస్తులు, క్రీస్తు పంపిన అపోస్తులు, క్రీస్తు ద్వారా పంపబడిన అపోస్తులు, సంఘము ద్వారా పంపబడిన అపోస్తులు బైబిల్లో మనకు కనబడతారు. ఇలా వీరి ద్వారా పంపబడిన వారే అపోస్తులులే తప్ప ఎవరి చేతనంటే వారి చేతన పంపబడేవారు, ఎవరు అడగలేదు కదా అని పేరు చివరన అపోస్తులు అని పెట్టుకునేవారు అపోస్తులు కాదండి. ఎందుకు ఈ పాఠాన్ని మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది ఈ బిఆర్ఎం ద్వారా అంటే, పిల్లారా, దీని మీద ఒక స్పష్టత అంటూ సమాజానికి లేదు. అపోస్తులైన పలానా ఆయన అపోస్తులని పేరుకు ముందుగా అపోస్తులుడు అని తగిలించుకునేవారు ఎక్కువ అయిపోయారండి ఈ కాలంలో. ఎవరు చూసినా బొడ్డు ఊడిన వాడు మొదలుకొని బొడ్డు ఊడిన వాడి వరకు, బైబిల్ పట్టుకున్న, కొత్తగా బైబిల్ పట్టుకున్న వ్యక్తి దగ్గర నుంచి నెరిసిన గడ్డము కలిగినటువంటి బైబిల్ పట్టుకున్న వ్యక్తుల వరకు అందరి గురించి నేను చెప్పటం లేదు, అందరి గురించి నేను మాట్లాడటం లేదు. పిల్లారా, అపోస్తులుడు అని పేరుకు మునుపు ఎవరైతే తగిలించుకున్నారో వారి గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా. పేరుకు ముందుగా అపోస్తులుడు అని తగిలించుకున్నవారు ఏమండి, ఈరోజు మీరు సమాజంలో క్రైస్తవ సంఘాల్లో చూసారా లేదా చెప్పండి. మీరు గట్టిగా చెప్పండి, పర్లేదు. చూసారా? చూసారు. ఒక్కరిని చూసారా? పోనీ ఇద్దరిని చూసారా? పోనీ ముగ్గురిని చూసారా? ఆమె ఇలాగంటున్నారు, చాలామందిని చూస్తున్నాం. అంతేనండి? ఏమండి, ఇంగ్లీష్ షోలలో మాత్రమే, ఇంగ్లాండ్లో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో, జపాన్లో, జర్మనీలో ఇలా మాత్రమే చూసామా? ఏమండి, భారతదేశంలో కూడా చూస్తున్నామా? భారతదేశంలోనే. మరి భారతదేశంలో కూడా చూస్తున్నాం. భారతదేశం అనగానే ఇతర రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో కూడానా? తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామందే ఉన్నారు. అంటే ప్రస్తుతం మనం ఉంటున్న తెలుగు భాష మొదలుకొని అంతర్జాతీయ భాషగా గుర్తింపు పొందిన ఆంగ్ల భాష వరకు ప్రపంచ ప్రతి దేశంలో, ఈ దేశం ఆ దేశం, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాకుండా క్రైస్తవ సంఘాలు ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ఇంకా బాగా చెప్పాలంటే అపోస్తులుడు అని పేరు పెట్టుకున్న వారు చాలామందే ఉన్నారు. మత్స్సుకు మన తిరుపతిలో కూడా ఉన్నారా లేదా చెప్పండి. ఏనా అది ఉన్నారా? చూసావా? ఉన్నారు, ఉండనివ్వండి. ఉన్నారు, ఉండనివ్వండి. ఏమండి, అంటే సిటీలో మొదలుకొని అంతర్జాతీయ స్థాయి వరకు, గ్రామాలు మొదలుకొని మెగా సిటీస్ వరకు పేరుకు మునుపు అపోస్తులుడు అని తగిలించుకునేవారు చాలామంది ఉన్నారు. అలాంటి వారు ఈ మెసేజ్ విన్న తర్వాత నిజంగా వారు దేవుడి పిల్లలైతే,
నిజంగా వారు వాక్యానికి లోబడేవారైతే ఇప్పటి నుంచి ఆ మాటను తగిలించుకోవడం మానేస్తారండి. కానీ పొగరు బట్టి వీరేంటి మాకు చెప్పేది, బైబిల్ ఏంటి మాకు బోధించేది, మాకు తెలియదా అనుకున్నవాడు ఎవడైనా, గర్విష్ఠ అనేవాడు ఎవడైనా ఉంటే వాడు అలాగే ఉంచుకుంటాడు, అంతే. వాడు పోతాడు నాశనానికి. వాడు పిల్లరా ఆలోచిద్దాం. మరి చాలామంది అపోస్తులుగా కనబడుతున్నారు. పేరుకు మునుపు అపోస్తులుగా చాలామంది మరి కనబడుతున్నారు. మరి ఒక్కసారి అపోస్తులుగా కనబడుతున్నా లేదా పేరుకు ముందు అపోస్తులుగా పెట్టుకున్నటువంటి మరి ఆ వ్యక్తుల ఫొటోస్, వారి పేరుకు మునుపు ఎవరైతే అపోస్తులను పెట్టుకున్నారో మరి వారి ఫోటోలు కొన్ని మేము సేకరించాం. మరి అంతర్జాతీయ స్థాయిలో అపోస్తులుగా పెట్టుకున్న వారు ఉన్నారు, ఫారినర్స్లో, భారతదేశంలో పెట్టుకున్న వారు ఉన్నారు, ఆంధ్ర రాష్ట్రంలో కూడా అపోస్తులుగా పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఒక్కసారి ఇదిగో ఈ ఫొటోస్ని మరి ఆ వ్యక్తులు మేము చూపిస్తాం, ఒకసారి మీరు కూడా దయచేసి చూడండి. చూశారు కదా ప్రియులారా, అపోస్తులుగా తెలుగు భాష మొదలుకొని అంతర్జాతీయ భాషని ఇంగ్లీష్ వరకు మరి అన్ని భాషలలో ప్రపంచంలో పేరుకు మునుపు అపోస్తులు అని తగిలించుకున్నవారు లెక్కకు మించి ఉన్నారు. బోధిస్తున్న వీడియోస్లో కూడా ఇది అపోస్తుల బోధ, అపోస్తుల సహవాసం అని చెప్పుకునేవారు కూడా చాలామంది ఉన్నారండి. అసలు సంఘాల పేర్లే అపోస్తుల సంఘాలను పెట్టుకునే వారు కూడా ఉన్నారు. ఉండనివ్వండి పిల్లరా. మరి నిజంగా ఈ కాలంలో పుట్టి మేము అపోస్తులమని పేరు తగిలించుకున్న వీరు ఉన్నారు కదా, వీరు నిజమైన అపోస్తులేనా ఆలోచిస్తే వారు చేస్తున్న బోధ కూడా తప్పో రైటో మనకు అర్థమైపోతుందండి పిల్లరా. ఇందుకు అపోస్తులు అంటే ఎవరంటే ఇదిగో ముగ్గురి ద్వారా 3 విధాలుగా పంపబడిన వారే బైబిల్లో కనిపించే అపోస్తులు. 1 తండ్రి ద్వారా పంపబడిన వారు, 2 క్రీస్తు ప్రభువుల వారి ద్వారా పంపబడిన వారు, 3 సంఘము ద్వారా పంపబడిన వారు. మరి మొట్టమొదట తండ్రి ద్వారా పంపబడిన అపోస్తులు ఎవరు, తండ్రి ద్వారా పంపబడిన అపోస్తులు ఎవరు అని మనం ఆలోచిస్తేనండి, మరి ఆయన ఎవరో కాదు, ఒకే ఒక్కడు, ఆయనే జగద్రక్షకుడైన క్రీస్తు ప్రభుల వారు. చూడండి రెఫరెన్స్. ఎందుకంటే యేసుక్రీస్తుని కేవలం దేవుని కుమారుడు అని మాత్రమే అనుకోవడానికి లేదు. ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుడు, దేవుని కుమారుడు. ఏమండి, ఆయన ప్రవక్త, తర్వాత ఎవరో తెలుసా అండి, అపోస్తులుడు కూడా. చాలామందికి విషయం తెలియదు క్రైస్తవులకి. దయచేసి చూడండి రెఫరెన్స్, వాక్య ఆధారం. యేసుక్రీస్తు కూడా పంపబడిన వాడు. ఏమండి, యేసుక్రీస్తు పంపబడిన వాడేనా? ఎవరి చేత పంపబడ్డాడు? తండ్రి చేత. తండ్రి చెప్పాడు, ఆయన చెప్పాడు.
నా తండ్రి పంపగా నేను వచ్చాను అనే అనేక సార్లు చెప్పారు. మరి తండ్రి పంపగా వచ్చాను, పంపబడిన వాడు ఆయన అపోస్తుడు, ఆయన కూడా అంటే మరి కొందరు స్వీకరించారు కనుక వాక్యాధారం డైరెక్ట్గా యేసుక్రీస్తు వారు అపోస్తుడు అని తెలియజేసే మాటను కూడా మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఏనా 1వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, అంటే క్రైస్తవులారా, విశ్వాసులారా అని, పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. పిల్లరా, చదవబడిన వాక్యంలో దేవుడు ఏమని చెబుతున్నాడంటే యేసుక్రీస్తు వారు అపోస్తులుడు అని చెప్తున్నాడు. చూడండి, క్రీస్తుని గురించి ఏమని వ్రాయబడింది ఇక్కడ? ఆయన అపోస్తులుడు అంటున్నాడు. చూడండి, అంటే పంపబడినవాడు. ఎవరి చేత? తండ్రి చేత పంపబడినవాడు. యేసుక్రీస్తు వారు అపోస్తులుడు అని మనకు అర్థమైంది. అంటే తండ్రి చేత పంపబడిన అపోస్తులు ఎవరంటే యేసుక్రీస్తు అని మనకు అర్థమైంది. రైట్. రెండవది ఏంటి? క్రీస్తు ద్వారా పంపబడిన వారు. వీరెవరు అని మనం బైబిల్ని బట్టి మనం ఆలోచిస్తే, మరి క్రీస్తు ఈ లోకంలో అపోస్తులుగా ఆయన బోధను బోధించేటప్పుడు ఎంతమందిని ఎన్నుకున్నట్టుగా బైబిల్ అంతట్లో చదువుతాం మనం? 12 మందిని క్రీస్తు ప్రభుల వారు ఏర్పరచుకున్నాడు అనేకులలో నుంచి. వారినే అపోస్తులుగా పంపాడు. మరి ఆ అపోస్తుల పేర్లు కూడా మీకు తెలుసు. బైబిల్లో మత్తయి సువార్త 10వ అధ్యాయంలో అపోస్తుల పేర్లు కూడా మరి ఉన్నాయి. ఒకసారి ఆ పేర్లు కూడా చదవగలుగుతారా? చూస్తామా? మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏవనగా, అంటే అపోస్తులు ఎంతమంది అని అర్థమవుతుంది మనకి ఇక్కడ? క్రీస్తు ద్వారా పంపబడిన వారు 12 అన్నాడు. ఆ పేర్లు కూడా చెప్తున్నాడు. ఇప్పుడు ఫోటోలు చూపించిన వారి పేర్లు ఏమైనా ఉన్నాయేమో చూడండి. అపోస్తులు అద్దంకి రంజిత్ ఓపీర్ అని, అపోస్తులు ఏదో రెనాల్డ్ మరొక పేరు ఏదోనని. ఏమండి, అపోస్తులైన ఆ జానవిశ్ల గారు వాళ్ళ నాన్నగారి పేరు ఏం పేరు? ఆయన పేరు కూడా ఉంది, అందులో చూపించాం పిల్లరా. విజయ్ కుమార్ గారు ఆయన పేరు. అపోస్తులైన రంజిత్ ఓపీర్, అపోస్తులైన విజయ్ కుమార్, అపోస్తులైన సుధాకర్ అన్న, అపోస్తులైన ఎస్ అన్న, అపోస్తులైన పలాని అన్న, పలాని తాత, పలాని బాబా, పలాని మామ అని ఏమైనా ఉందేమో మనం చూద్దాం. ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏమనగా, మొట్టమొదట అపోస్తులైన రంజిత్ ఓపీర్ గారు, ఆ తర్వాత అపోస్తులైన విజయ్ కుమార్ గారు అని ఉందా అండి? ఏమనుంది అక్కడ చూడండి. మొదట పేతురు అనబడిన సీమోను నెంబర్ 1, అతని సహోదరుడు ఆంద్రేయ నెంబర్ 2, జెబెదయి కుమారులైనటువంటి యాకోబు నెంబర్ 3, అతని సహోదరుని యోహాన్ గారు నెంబర్ 4, ఫిలిప్పు నెంబర్ 5, బర్తలోమి 6, తోమా 7, సుంకరి అయిన మత్తయి 8, అల్ఫయి కుమారుడు యాకోబు నెంబర్ 9, నెంబర్ 10 తద్దయి అని మారు పేరు గల లెబ్బయి, 11 కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. వీరండి అపోస్తులు. క్రీస్తు ఏర్పాటు చేసుకొని లోకంలోనికి పంపిన అపోస్తులు ఇదిగో ఈ 12 మందిని యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసుకొని అపోస్తులుగా వారిని నియమించినట్లుగా మనం చూడగలం. అంటే క్రీస్తు పంపిన అపోస్తులు ఎంతమంది? 12 మంది. పిల్లరా, మరి ఇస్కరియోతు యూదా మరణించాడు కదండి. ఆ ప్లేస్లో ఏమైనా ఒకవేళ మన వాళ్ళని ఏమైనా ఒకవేళ ఇరికిద్దామా అనుకుంటారేమో. ఆ అవకాశం మనకి ఇవ్వకుండా ఇస్కరియోతు యూదా తప్పిపోయినటువంటి అపోస్తలత్వంలో అపోస్తులకి మత్తీయ గారిని దేవుడు నిలబెట్టినట్లుగా, ఎన్నుకున్నట్లుగా మనకు అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో కనబడుతుంది. దాని దగ్గరికి వెళ్దాం తర్వాత. మొత్తానికి తండ్రి ద్వారా పంపబడిన అపోస్తులుడు క్రీస్తు అయితే, క్రీస్తు ద్వారా పంపబడిన అపోస్తులు 12 మంది అయితే, ఏమండి ఇక సంఘము ద్వారా పంపబడిన అపోస్తులు ఎవరు? ఇది మనకు కావాలి. చూద్దాం. చూడండి, అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి ప్రియులారా. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు చూడగలిగితే అక్కడ ఏమని వ్రాయబడిందో చూడండి. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 1వ వచనం నుంచి, అంతియోకయలోనున్న సంఘములో బర్నబా, నిగెర్ అనబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు
3వ వచనం 2వ వచనం కూడా ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలు, అంటే పౌలు గారండి, బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడు అని వారితో చెప్పెను. అంతటా వారు 3వ వచనం కూడా చదువుతున్నారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. పిల్లరా, ఇక్కడ సంఘము ద్వారా పంపబడిన వారు కనబడుతున్నారు. ఏమండి, మరి సంఘం ద్వారా కొంతమంది ఇక్కడ పంపబడుతున్నారు. సంఘం ద్వారా పంపబడుతున్న వారు ఎంతమంది ఉన్నారని ఇక్కడ ఉందండి? ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? 2 ఉన్నారు. అంతేనా? చూడండి, నేనేమో తప్పు చెప్తున్నాను చూడండి పిల్లరా. ఏమండి, ఆ ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు పేర్లు ఏంటి? ఆ ఇద్దరు పేర్లు ఏంటండి? 2వ వచనం వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసముడి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. పైన చెప్పినటువంటి నిగేర్ అనబడిన సమూయేలును, లూకియా, చిసి దొరపతిని హేరుదుతో కూడా పెంచిన మనీయులు, వీళ్ళందరినీ కూడా చేతులుంచి మరి సంఘం ద్వారా పంపించారా? 2 మాత్రమే పంపించారా? ఏ 2నైతే పరిశుద్ధాత్ముడు కోరుకున్నాడో, ఏ 2నైతే పరిశుద్ధాత్ముడు ఎన్నుకున్నాడో ఆ 2నే వీరు కూడా సంఘం ద్వారా అపోస్తులుగా పంపారు. ఆ 2 వ్యక్తులు ఎవరు? 1 అపోస్తులైన పౌలు గారు, 2 బర్నబా గారు. అంటే తండ్రి ద్వారా పంపబడిన అపోస్తులు క్రీస్తు అయితే, క్రీస్తు ద్వారా పంపబడిన అపోస్తులు 12 మంది అయితే, సంఘం ద్వారా పంపబడిన వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అందరూ కాకుండా 2 వ్యక్తులు మనకిక్కడ కనబడుతున్నారు. మరి పౌలు గారు మరి సంఘం ద్వారా పంపబడిన అపోస్తులేనానండి అని ఒకవేళ మీకు డౌట్ వస్తుందేమో. పౌలు గారు సంఘము ద్వారా పంపబడిన అపోస్తులుడు, తర్వాత ఇంతకంటే ఎక్కువగా క్రీస్తు ద్వారా పంపబడిన అపోస్తులు కూడా. క్రీస్తు ద్వారా పంపబడ్డాడు పౌలు గారు, సంఘం ద్వారా కూడా పంపబడిన అపోస్తుల లిస్టులో ఈయన పేరుంది. పిల్లలు మీరు ఆలోచించండి. అంటే ఇప్పుడు సంఘం ద్వారా పంపబడిన అపోస్తులు ఉన్నారు, క్రీస్తు ద్వారా పంపబడిన అపోస్తులు ఉన్నారు, తండ్రి అయిన దేవుడి ద్వారా కూడా పంపబడిన అపోస్తులు ఉన్నారు. పిల్లరా, ఇది క్లుప్తంగా బైబిల్ నుంచి లేదా వివరముగా బైబిల్ నుంచి అపోస్తులను గురించిన వివరణ. పిల్లరా, తండ్రి ద్వారా పంపబడిన అపోస్తులైన క్రీస్తు గురించినటువంటి మరి మనకు విషయాలు అర్థమయ్యాయి. ఆయన మీద ఆయన శంకించిన వారు, ఆయన సందేహించిన వారు ఎవరు లేరు. క్రీస్తు ద్వారా పంపబడిన 12 మంది అపోస్తులను కూడా సందేహించిన వారు ఎవరు లేరు. సంఘం ద్వారా పంపబడిన అపోస్తులైన 2 బర్నబా పౌలు గారిని కూడా అక్కడ సందేహించిన వారు లేరు. కానీ ఒక వ్యక్తిని మాత్రం అప్పుడున్న క్రైస్తవ సమాజంలో అనేకులు సందేహించారు. ఈయన ఎలా అపోస్తులు అవుతాడు? ఈయనని ఎవరు పంపారు? అసలు ఎవరైనా అపోస్తులు ఎలాగవుతాడు అని సందేహించిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే మనందరికీ తెలిసిన అపోస్తులైన పౌలు గారండి. ఎందుకంటే ఆ రోజున సంఘాల్లో క్రైస్తవులు ఏం చేశారంటే, ఏమండి, యేసుక్రీస్తు ప్రభుల వారు అపోస్తులుగా మరి ఎంతమందిని ఎన్నుకున్నాడు? 12 మందినే కదా, 12 మెంబర్స్ని ఎన్నుకున్నాడు కదా. ఆ 12 మందిని అపోస్తులుగా పంపించాడు. ఒక ఆయన తప్పిపోయాడు. ఆయన స్థానంలో మత్తీయని ఏర్పాటు చేసి 12 మందిని పంపించేశాడు కదండి. మరి 12 మందిని పంపించేసి చేతులు దులుపుకున్న తర్వాత, విషయం మరి ముగిసిపోయిన తర్వాత, పంపబడిన వారిని 12 మందిని పంపబడిన తర్వాత వచ్చిన పౌలు గారేమో నేనే అపోస్తుల్ని అంటున్నాడు. ఏంటండి, 12 మంది అయినా సరిగ్గా తాము అపోస్తులని సరిగ్గా చెప్పుకోరేమో. కానీ ఈయన రాసిన ప్రతి పత్రికలో మాటికి ఏమని రాసుకుంటాడు? అపోస్తులైన పౌలు ఇంతగా చెప్పుకుంటున్నాడు. ఏంటండి, ఏమండి, అంటే ముందొచ్చిన వీరికంటే అంత పౌరుపుల్లా, ముందొచ్చిన వీరికంటే గొప్పవాడా? ఏంటండి ఈయన ఎలాగ అపోస్తులు అవుతాడండి? ఎవరు పంపారండి ఈయనని? యేసుక్రీస్తు ఎప్పుడు పంపాడని పౌలు గారిని మరి వారు విమర్శించారు. పౌలు గారి మీద అనుమానం పెంచుకున్నారు, పౌలు గారి మీద డౌట్ పడ్డారు. పిల్లరా, ఏమండి, మంచిదేనండి, పడ్డారండి. ఎందుకంటే వారికి వాక్యం తెలియదు కనుక, పౌలు గారి గురించిన సమస్త విషయాలు అర్థం కాలేదు కనుక, అప్పటికి ఈ కొత్త నిబంధనలో ఉన్నటువంటి 27 పుస్తకాలు అనగా పత్రికల వివరణ సంఘాలకు అందలేదు కనుక, కేవలం కొన్ని మాటలు మాత్రమే చేతుల్లో పట్టుకున్నారు కనుక సందేహించారు. పిల్లరా, సబ్జెక్ట్ అర్థం కాలేదు కనుక. కానీ పిల్లరా, సందేహం అలాగే ఉండాలా? 27 పుస్తకాలు 66 పుస్తకాలకు వచ్చిన తర్వాత కూడా పటాపంచలు అయిపోవాలి. కానీ విచిత్రం ఏంటంటే ఇప్పటికీ సంఘం అపోస్తులు అంటే ఎవరో, మరి అపోస్తులకు అర్హతలు ఏంటో తెలుసుకొని కూడా ఉన్నారు. అందుకే దొంగ అపోస్తులు చాలామంది ప్రవేశించారు. పిల్లరా, మరి పౌలు గారిని ఆ రోజు ఉన్నటువంటి సంఘాలు ఏం చేశాయంటే, ఏంటండి ఇతను మాట్లాడితే అపోస్తులు అంటాడు, ఇతను ఎలాగ అపోస్తులు అవుతాడండి, 12 మంది కదండి అంటున్నారు. పిల్లరా, ఈ విషయం పౌలు గారికి కూడా అర్థమైపోయింది.
తను శంకిస్తున్నారన్న సంగతి పౌలు గారికి అర్థమైంది. తన మీద అనేకులు డౌట్ కలిగి ఉన్నారన్న సంగతి పౌలు గారికి అర్థమైంది. కొద్దిమంది పౌలు గారిని ద్వేషించారు, కక్ష కట్టారు పౌలు గారి మీద. ఒత్తిడి చెప్పుకుంటున్నాడండి, డప్పాలు కొట్టుకుంటున్నాడండి. ఎవరండి? 12 మంది కదండి అపోస్తులు, ఇతనెవరండి మధ్యలో వచ్చి సంఘాన్ని హింసించున్నాడు, ఇతను ఎలాగా అపోస్తులు అవుతాడు అని వారు శంకించారు. ఎందుకు శంకించారు, ఎందుకు డౌట్ పడ్డారంటే, ఒక వ్యక్తి అపోస్తులుడు అవ్వాలి అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు, లేదా దేవుడు, తండ్రి అయిన దేవుడు క్రీస్తు ప్రభుల వారు, పరిశుద్ధాత్ముడు కూడా ఈ మహానుభావులు కలిసి అపోస్తులు అవ్వటానికి ఒక అర్హతను బైబిల్లో నిర్ణయించారు. ఆ అర్హత ఏంటో బైబిల్లో రాయించారు. ఇంతకు అపోస్తులు అవ్వాలి అంటే, అపోస్తులు అంటే తండ్రి పంపిన అపోస్తులుడో సంఘం పంపుతున్న అపోస్తులు కాదండోయ్. మొదటిది మూడవది కాదు, మధ్యలో ఉన్నది. ఏమండి? మధ్యలో క్రీస్తు ద్వారా పంపబడిన అపోస్తులకు ఉండవలసిన అర్హతలు ఏంటో చెబుతూ మరి ఆ అర్హతల గురించి రాయించాడు. పిల్లరా, ఆ మాటను మనం చూద్దాం. దయచేసి చూడండి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో అపోస్తులకు ఉండవలసినటువంటి అర్హతల గురించి చెప్పాడు. చూడండి పిల్లరా, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం మరి 21వ వచనాన్ని మీరు చూడగలిగితే, 21 కాదు 15 నుంచి చూద్దాం. బలహీనులు కొందరున్నారు, వాక్యం ఎరగని వారు కొందరున్నారు కనుక ఆ బలహీనులను దృష్టిలో పెట్టుకొని ఈ మాటలు కూడా నేను చదువుతున్నాను. ఆ కాలం ముందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య లేచి నిలిచి ఇలాగన్నాడు. ఏమన్నాడు? సహోదరులారా, యేసును పట్టుకుని వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడే ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రూకల నుంచి ఒక పొలము కొనెను. అతడు తలకిందులుగా పడిన నడిమికి బద్దలైనందున అతని పేగులను బయటికి వచ్చాను. ఆ సంగతి యెరూషలేములో కాపురమున వారికి అందరికీ తెలియవచ్చాను కనుక వారి భాషలో ఈ పొలము అకెల్దమానబడి ఉన్నది, దానికి రక్తభూమి అనే అర్థము ఇందులో ప్రమాణముగా. అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడను కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనును గాక అని కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నది. కాబట్టి యోహాను, చూశారండి, అంటే ఇక్కడ ఒక ఎన్నిక జరుగుతోంది. ఎందుకంటే యూదా గారు మరణించేశారు కనుక, సూసైడ్ చేసుకున్నారు కనుక ఒక పోస్ట్ ఖాళీ ఏర్పడింది. మరి ఆ పోస్టులోకి అపోస్తులుడుగా ఒక వ్యక్తిని ఎన్నుకోవాలి. పిల్లరా, అలా ఎన్నుకోవాలనుకుంటున్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, మరి వీళ్ళకి కూడా ఎవరిని ఎన్నుకోవాలో అర్థం కాలేదు పిల్లరా. కానీ దేవుడు పేతురు గారికి మంచి సంగతిని తెలియజేశాడు. అదేంటంటే ఆ సంగతి 21వ వచనంలో చెప్తున్నాడు. చూడండి, ఒక వ్యక్తి అపోస్తులు అవ్వాలి అంటే ఆ వ్యక్తికి ఉండవలసిన అర్హత గురించి బైబిల్లో రాయిస్తున్నాడు పిల్లరా. ఏమండి, దీనికి తిరుగులేదు, మరలా చెప్తున్నాను, దీనికి తిరుగులేదు పిల్లరా. అపోస్తులు అవ్వాలి అంటే ఏంటో అర్హత చెప్తున్నాడు. 21వ వచనం చదవండి. కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలం అంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుత్థానం గురించి సాక్షి అయ్యుండుట ఆవశ్యకము. అంటే తిరుగులేదు, ఖచ్చితంగా ఆవశ్యకం, తప్పనిసరి, ఖచ్చితంగా జరిగి ఉండాలి అని చెప్తున్నాడు. ఎందుకు అపోస్తులు అవ్వడానికి దేవుడు చెప్తున్న అర్హత ఏంటి? పేతురు గారి ద్వారా దేవుడు మాట్లాడించి రాయించిన అర్హత ఏంటండి? ఒక వ్యక్తి అపోస్తులు అవ్వాలంటే, క్రీస్తు పంపిన అపోస్తులు అవ్వాలంటే ఆ వ్యక్తికి ఉండవలసినటువంటి అర్హత ఏంటంటే ఇదిగో చెప్తున్నాడు. యేసు క్రీస్తు వారు బాప్తిసం యోహాను గారి ద్వారా తీసుకున్నది మొదలుకొని ఆయన జీవితకాలం అంతా భూమి మీద ఉంటూ మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయేటంత వరకు మిగతా 12 మంది అపోస్తులతో ఉన్నవాడై, తిన్నవాడై, కలిసి జీవించిన వాడై, క్రీస్తుతో పాటు ఫాలో అయిన వాడై ఉండాలి. అంటే అపోస్తులు అంటే అర్హత ఏంటి? యేసు క్రీస్తు వారు బాప్తిసం తీసుకుంది మొదలు. ఏమండి, అంటే యేసు క్రీస్తు వారు బాప్తిసం తీసుకొని మొదలుకొని ఆయన మరణించి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణం అయిపోయేటంత వరకు ఏమండి క్రీస్తుతో ఉన్నవాడై అపోస్తులతో కలిసి తిరిగిన వాడై ఉండాలి అన్నాడు. పిల్లరా, ఇది ఒక వ్యక్తి అపోస్తులుడు అవ్వటానికి దేవుడు చెప్పిన అర్హత. పిల్లరా,
ఆలోచించండి. మరి ఇలాంటి అర్హత కలిగిన వాళ్ళు ఎవరున్నారా అని వెతికినప్పుడు మరి ఈ 11 మంది అపోస్తులకు ఎంతమంది కనిపించారండి? అక్కడ ఒకరు కనిపించారా? ఇద్దరు కనిపించారా? ఇద్దరు వ్యక్తులు వచ్చారండి. ఎవరా ఇద్దరు వ్యక్తులు? కింద ఏమంటున్నాడు? ఒక ఆయన మత్తీయ, మరొక ఆయన మత్స్య. చదవండి, కింది చదవండి, చక్కగా ఉంది. అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబా అనబడిన యోసేపు, మత్తీయ అను ఇద్దరు పేరట ఇద్దరిని నిలవబెట్టి చీట్లు వేసారండి. పిల్లలు మీరు ఆలోచించండి. అంటే ఇటువంటి అర్హత కలిగిన వాళ్ళు ఎంతమంది వచ్చారు? ఇద్దరు వచ్చారు. అక్కడ పోస్టులు ఎన్ని ఉన్నాయి? ఖాళీగా ఒక పోస్ట్ ఉంది. ఇటువంటి అర్హత కలిగిన వాళ్ళు అంటే ఈ బర్సబా గారు కానివ్వండి, మత్తీయ గారు కానివ్వండి, ఇదిగో క్రీస్తు బాప్తిసం తీసుకున్నది మొదలుకొని ఆయన మరణించి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణం అయిపోయేంత వరకు ఇదిగో అపోస్తులతో ఉన్నవారుగా అర్హత కలిగిన వ్యక్తులు ఇద్దరు వచ్చారు. ఏమండి, పోస్ట్ ఒకటి ఉంది, వ్యక్తులు ఇద్దరు వచ్చారు. ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు? దేవుడి చిత్తానికి విడిచిపెట్టి చీట్లు వేశారు. ఎవరి పేరుతో చీటు వచ్చింది? మత్తీయ గారి పేరుతో చీటు వచ్చింది. అంటే ఆ పోస్ట్ ఫుల్ఫిల్ అయిపోయింది. మరి బర్సబా గారి నాయన, ఇంకా నువ్వు సైడ్ అయిపోయినా దేవుడు పని చేసుకునైనా మిగతా దేవుడు పని చేసుకో, నువ్వు అపోస్తులుగా ఉండటానికి అవకాశం లేదు అన్నారు. ఏమండి, ఇద్దరు వచ్చినప్పుడు ఇద్దరు తీసేసుకోవచ్చు కదా, ఒక్కరిని ఎందుకు తీసుకున్నారు? పోస్ట్ ఒకటే కాబట్టి, ఆ 12 మంది కంటే పోస్ట్ మించకూడదు కాబట్టి 12 మందిని తీసుకొని వెళ్ళిపోయారు. పిల్లలు మీరు ఆలోచించండి. ఇప్పుడు ఒక మాట అడుగుతున్నాను నేను. ఎవరైతే ఇప్పుడు అపోస్తులుడు అని పేరు పెట్టుకున్నారో, పేరుకు మునుపు అపోస్తులుడు అని తగిలించుకున్నారో, ఈ పురుష పొంగవులందరికీ కూడా ఈ అర్హత ఉందా? అంటే ఒక వ్యక్తి అపోస్తులు అవ్వాలి అంటే వాళ్ళకి ఉండవలసిన అర్హత ఏంటి? యేసుక్రీస్తు బాప్తిసం ఇచ్చి యోహాను గారి ద్వారా బాప్తిసం తీసుకుంది మొదలుకొని ఆయన మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయేటంత వరకు మిగతా 12 మంది అపోస్తులతో ఉన్నవారై ఉండాలి. మరి ఇప్పుడున్నటువంటి పేరుకు ముందు అపోస్తులుగా తగిలించుకు తిరుగుతున్న వీరందరికీ ఈ అర్హత ఉందా? ఒకవేళ ఈ అర్హత ఉన్నట్లయితే ఈ మహానుభావులకు వయసు ఎంత ఉండాలి? 2 సంవత్సరాల 2000 సంవత్సరాలు ఉండాలి. బ్రదరా, 2000 సంవత్సరాలు. ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ పేరుకు ముందు అపోస్తులను తగిలించుకున్నారు కదయ్యా, మరి నేనే సత్య ప్రవక్తను, నేనే అపోస్తులని, నేనే సత్యాన్ని చెప్పే వ్యక్తిని చెప్తున్నావు కదా బాబు, బాబు నీకు ఎంత వయసు బాబు అని అడిగండి వాళ్ళని. మీకు వయసు ఎంత అయ్యా? దయచేసి తాములో సెలవు ఇవ్వండి అని అడగండి. ఏమండి, కిందికి మిందికి కుదేసి కొడితే ఈ అపోస్తులని పేరుకు ముందు తగిలించుకున్న వారి వయసు ఎంత ఉంటుంది? ఇదిగో ఒక 25, 30, 40, 50, 60, 70, 80. అబ్బాబ్బాబ్బాబ్బా ఇంకా ఎవడైనా ఒకవేళ మొలకెత్తిన విత్తనాలు చపాతీలు తిని బతికున్నట్లయితే ఒక 90. అంతేనా పిల్లారా? అంతేనా? అంతకుమించి ఏముంది చెప్పండి పిల్లారా? ఇంకా గట్టిగా పిండితే 100 సంవత్సరాల లోపే ఉండాలి ఎవడైనా. ఏమండి, ఆఫ్టర్ ఆల్ 100 ఏళ్ళండి. ఒక 50, 60, 70 కిందికి మీద కొడితే పిల్లరా, మరి వీరి ఎలాగా అపోస్తులు అవుతారు? అపోస్తులు అవ్వాలంటే ఇదిగో అర్హత అది. ఆయనతో ఉండాలండి, ఆ అపోస్తులతో తిరిగి ఉండాలి. క్రీస్తు బాప్తిసం తీసుకున్న మొదలు ఆయన పరలోకానికి ఆరోహణం అయిపోయేంత వరకు ఆ కాలంలో ఉండినవాడై, వారితో కలిసిమెలిసి తిరిగినవాడై, వాటన్నిటినీ కళ్ళతో చూసినవాడై, చెవులతో వినినవాడై, సాక్షిగా అపోస్తులుగా ఉండాలి. అంటే వాడికి 2000 సంవత్సరాల వయసు ఉండాలి. పిల్లరా, వీళ్ళందరికీ ఆ వయసు ఉందా? లేదు. అంటే ఒక అపోస్తులుడికి ఉండవలసిన లేఖనాలు చెప్పిన అర్హత వీరికి ఉందంటారా లేదంటారా? నిష్పక్షపాతంగా మీరే చెప్పండి, ఉందా లేదా? లేదు. మీరు చిన్నగా చెప్తున్నారు. నన్ను అడిగితే అస్సలు లేదంటాను. అస్సలు లేదు. ఏమా? అస్సలు లేదు, అస్సలు లేదు పిల్లారా. ఎందుకంటే కిందికి మీద కొడితే వాళ్ళ వయసు 50, 60, 70 కంటే ఎక్కువ లేదు కనుక 2000 అంటే వీరు అపోస్తులు అర్హత లేదు కాబట్టి వీరు అపోస్తులు అవునా కదా? కాదు అని ఈజీగా తెలిసిపోతుంది కదండి. మరి ఎందుకు వీరు అపోస్తులుగా చలామణిలో ఉన్నారు? ఇంకా ఎందుకంటే క్రైస్తవ సమాజానికి ఈ సబ్జెక్టు తెలియదు కనుక. పిల్లరా ఆలోచించండి. ఇప్పుడు మరి ఆ 12 మందికి అర్హతలు ఉన్నాయి కాబట్టి వారు అపోస్తులుగా ఎన్నుకొనబడ్డారు, పంపబడ్డారు. ఇకపోతే మరి అపోస్తులైన పౌలు గారు ఎలాగ అపోస్తులు అవుతారు? పౌలు ఎలాగ అపోస్తులు అవుతాడు? ఎందుకంటే ఉన్నది 12 మంది అర్హతతో వెళ్ళిపోయారు. ఇక ఆ తర్వాత కదా అపోస్తులైన పౌలు గారు వచ్చారు, సేవలోకి వచ్చేసారు. మరి ఈయన ఆ క్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నప్పుడు అక్కడ లేడు, తిరిగి ఆరోహణం అయిపోయి వెళ్ళేటప్పుడు వారితో కలిసి లేడు. మరి ఈయన ఎలాగా అపోస్తులు అవుతాడు? ఇది మన ముందున్న ప్రశ్న. ఎందుకంటే అపోస్తులైన పేరుకు ముందు ఎవరైతే తగిలించుకున్నారో, అపోస్తులుగా సమాజంలో ఎవరైతే చలామణిలో ఉన్నారో, ఈ ప్రశ్న వారిని అడగగానే వారికి మనం వెంటనే మనకు వేసే ప్రశ్న ఏంటంటే 12 మంది అయిపోతే మరి 13వ వాడైనటువంటి అపోస్తులైన పౌలు గారు ఎలాగా అపోస్తులు అయ్యాడండి? ఇదిగో
పౌలు గారు ఎలాగైతే అపోస్తులు అయ్యాడో మేము కూడా అలాగే అపోస్తులమైపోయాము అని సంఘం ద్వారా పంపబడినటువంటి మాటను చూపిస్తారు. ఇదిగో సంఘం ద్వారా ఆ రోజు పంపబడ్డారు, అంత్యోక్య సంఘం ద్వారా. ఈరోజు మేము కూడా సంఘం ద్వారా వచ్చిన అపోస్తులం అంటారు. 2 నిమిషాలు దీన్ని పక్కన పెట్టండి, దీన్ని కూడా మంచి వివరణ ఇస్తా. ఏమండి ఇలా చెప్పుకుంటారండి పిల్లరా, పౌలు గారు సంఘము ద్వారా పంపబడిన అపోస్తులు మాత్రమేనా, క్రీస్తు ద్వారా కూడా పంపబడిన అపోస్తులు కూడానా? సంఘము ద్వారా పంపడానికంటే మునుపు క్రీస్తు ద్వారా పంపబడిన అపోస్తులు. ఈ సంగతి చాలా మందికి మొదటి శతాబ్ద కాలంలో తెలియకపోవడం వలన పౌలు గారిని అవమానించారు. అపోస్తులు 12 మందే కదా, 13వ వాడుగా వచ్చిన బర్సెబాను కూడా చీట్లు వేసి దేవుడు పక్కన పెట్టేశాడు కదా, అర్హత ఉన్నవాడే అపోస్తులుగా లెక్కింపబడినప్పుడు మరి ఈ అర్హతలు అపోస్తులు కావాల్సిన అర్హతలు పౌలు గారికి లేవు కదా, ఈయన ఎలాగ అపోస్తులు అయ్యాడండి అని శంకించారు, అనుమానించారు. పిల్లరా, మరి ఇలా పౌలు గారిని అనుమానిస్తారన్న సంగతి దేవుడికి తెలుసా తెలీదా? అందుకే అపోస్తులైన పౌలు గారికి దేవుడు ఏం చేశాడంటే క్రీస్తు ప్రభుల Rega